మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కాంగ్రెస్ లీడర్లు కానీ మన జిల్లా కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ మాకు సాయం బాగా చేశారు. పరిశ్రమలు సార్ కూడా మాకు బాగా హెల్ప్ చేసారు. హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ అన్న కూడా వచ్చిండు. మాకు హాస్పిటల్లో కూడా బాగా సహాయం చేసారు. వాళ్ళంతా మళ్ళీ ఇంటికి వచ్చి తోలేసిపోతారు. వీళ్ళు మన కేకే మహేందర్ సార్ కూడా బాగా ఫోన్ చేసి బాగా హాస్పిటల్ కూడా ఫోన్ చేసిండు. ఇంకా వేరే సార్లు కూడా వచ్చారు. వాళ్ళ పేరు మాకు తెలియదు. వాళ్ళు కూడా బాగా సాయం చేసి వెళ్ళిపోయారు సార్. మాకైతే ఇంటి దగ్గర మళ్ళీ తోలేసిపోయారు. నిన్న 9 o'clock నుంచి ఇవాళ 2 అయింది సార్. 2 అంటే అన్ని అందించారు. ఫుడ్ టాబ్లెట్లు అవి ఇవన్నీ తెలంగాణ కలెక్టర్ వీళ్ళ వాళ్ళు అక్కడనే ఉన్నాం సార్. అక్కడనే ఉన్నాం. కలెక్టర్ అక్కడనే ఉన్నాం. ఫోన్ చేసిండు. ఎస్పీ కూడా ఉన్నాడు. ఎస్పీ కూడా ఫోన్ చేసిండు. లైట్ ఇప్పించి అందరూ అక్కడనే. హెలికాప్టర్ రావడం వల్ల మా తమ్ముడు నాన్న బయట పడ్డాడు. అందరూ దయచేసి బయటకు రాగలరని అందరూ కోరుకున్నారు. మేము కూడా క్షేమంగా బయటకు రావాలని కోరుకున్నాము. అందరూ క్షేమంగా బయటకు 5గురు వెళ్ళారు. అందరూ సంతోషంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, హనుమంత్ గారు అందరూ సహాయపడ్డారు. అందరూ మంచిగా అందరికి నమస్కారాలు. మానేరు ప్రవాహంలో చిక్కుకున్న 5గురు వ్యక్తులను ఈరోజు మా రెస్క్యూ టీము కాపాడడం జరిగింది. అందులో నిన్న వీళ్ళు ఎప్పుడైతే సమాచారం అందిందో పొద్దున ఇట్లా చిక్కుకున్నారు అప్పటి నుంచి రాత్రి మొత్తం నిలవకుండా మళ్ళా ఈ రోజు వరకు ఇంటికి చేర్చే వరకు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ఆల్సీనన్న మరియు జ్వరం వచ్చినా బాగా ఇబ్బంది పడ్డా మన కేకే మహేందర్ అన్న ఫోన్లలో అందరితో మాట్లాడుకుంటూ అటు ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, మాతోని, వీళ్ళతోని మాట్లాడుకుంటూ వాళ్లకు ఇట్లా క్షేమంగా బయటపడేటట్టు చేయడం జరిగింది. నిజంగా వీళ్ళు అదృష్టవంతులు. ఇంకా ప్రవాహం ఎక్కువ వస్తుందో ఏమవుతుందో అనే భయంలో మాకేమున్నదంటే బయట వాళ్ళకు, కుటుంబ సభ్యులకు, అక్కడ ఎక్కున్న వీళ్ళకు ఎంత బాధ ఉంటుంది, ఎంత భయం ఉంటుంది అనేది మనం అంతా ఒకసారి అనుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ప్రవాహంలో చిక్కుకొని బయటపడ్డ వాళ్ళలో మన ఇట్ల స్వామి, దానవైన స్వామి, అదేవిధంగా జంగం స్వామి, అదేవిధంగా పిట్ల నర్సింహుడు, అదేవిధంగా పిట్ల మహేష్ వీళ్ళందరూ క్షేమంగా బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన వెంటనే రాత్రులు ఇబ్బంది పడ్డారు కాబట్టి మన ఆరోగ్య సమస్యలు ఇట్లా వస్తాయని దాని మీద మన ఎమ్రాడ్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ప్రత్యేకంగా తన వెహికల్నే వీళ్ళందరినీ తీసుకొని పోయి ఎల్లుడిపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం అన్ని రకాల టెస్టులు చేయించి అక్కడ ట్రీట్మెంట్ చేయించి ట్రీట్మెంట్ హైదరాబాద్ అక్కడ ఉండి వెళ్ళడం జరిగింది. నిజంగా ఇంత మంచి బాధ్యతగా ఒక 3-4 గంటలు అక్కడ వెయిట్ చేసి అన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశిన్నలకు మరియు మన మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అటు గవర్నమెంట్ తో అందరితో మాట్లాడి ఆయన చేయడం. జ్వరం వచ్చినా వీళ్ళ కొరకే ఆ ఫోన్లలో హాస్పిటల్లో ఉండి కూడా ఫోన్లలో అందరితో మాట్లాడిన కేకే మహేంద్ర అన్నట్టు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా నాగయ్య కుటుంబం కూడా నాగయ్య చనిపో ఆయన బాగా ఇంకా ఆయన ప్రవాహం కొట్టుకున్నాక ఇంకా తెలుస్తారు కుటుంబం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ కూడా మన ఆల్సీన్ అన్న మరి మన కేకే మహేందర్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళు కూడా ఆ ఎన్డీఆర్ఎఫ్ తోని ఎస్డీఆర్ఎఫ్ తోని వాళ్ళతో మాట్లాడుతున్నారు. దొరికేదాకా అక్కడనే ఉండి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా తొందరగా దొరుకుతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. నిజంగా అందరికీ దేవుని దయ వలన, అదేవిధంగా అందరి సహకారం వలన వీళ్ళు బయటకు వచ్చారు. ఇంతకుముందే మేము హాస్పిటల్ నుంచి తీసుకొని
అందరినీ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఇంట్లో మేము మా వంతు బాధ్యతగా నేను ఇక తిరుపతన్న అదేవిధంగా అందరం కలిసి మేము ఇక్కడ బాధ్యతగా వాళ్ళ ఇళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి ఇంటికి చేర్చినాం. ధన్యవాదాలు.